హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మదర్ 2 అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్లో జ్యోతి అనే కాల్ గర్ల్ని చూపిస్తారు. జ్యోతి ఒక మహిళ ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ మహిళ జ్యోతిని టార్చర్ చేసి మరీ చంపేస్తుంది. జ్యోతి అరుపుల్ని ఆ మహిళ రికార్డ్ చేసుకుంటుంది. ఆ మహిళ ఎవరో మనకి చూపించరు. నెక్స్ట్ సీన్లో అర్జున్ భాగవత్ని చూపిస్తారు. అర్జున్ ఒక అనాథ అయి ఉంటాడు. ముందతను పోలీస్ ఆఫీసర్గా పనిచేసేవాడు. కానీ ప్రస్తుతం అర్జున్ రౌడీజం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అర్జున్ దగ్గరికి అమ్మాయిల బ్రోకర్ సమీర్ భాయ్ వచ్చి కొంతమంది కాల్ గర్ల్స్ ఫోటోల్ని చూపిస్తూ, నా అమ్మాయిలు కనిపించడం లేదు, ఎవరో వాళ్ళని మాయం చేస్తున్నారు, జ్యోతి కూడా నిన్నటి నుంచి కనిపించడం లేదు అని చెప్తాడు. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక అమ్మాయిని చూపించుంటారు కదా, ఆమె జ్యోతి అయి ఉంటుంది. ఈ జ్యోతికి బ్రోకర్ సమీర్ భాయ్ అయి ఉంటాడు. సమీర్ భాయ్ అర్జున్ తో మిస్ అయిన అమ్మాయిల్ని, వాళ్ళని మాయం చేస్తున్న వాళ్ళని పట్టివ్వమని చెప్తాడు. ఆ పని కోసం అర్జున్ 5 లక్షలు అడుగుతాడు. ముందుగా 2 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ చర్చి దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి ఉంటాడు. ఇది చూసిన సిస్టర్ ఇలా ఎందుకు అని అడిగితే అర్జున్, నేను దేవుడి వెనుక చాలా పరిగెత్తాను, ఇక నుండి దేవుడే నా వెనుక ఉండాలి అని చెప్పి సిస్టర్ కి ఆ 2 లక్షలు ఇచ్చి అనాథ పిల్లలకి ఏమైనా కొనివ్వమని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియాని చూస్తాం. ప్రియా ఒక మోడల్ అయి ఉంటుంది. అలాగే అర్జున్ లాగే అనాథ కూడా అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ 3 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. కానీ అర్జున్ తన ప్రేమ గురించి ప్రియాకి ఏమీ చెప్పేవాడు కాదు. దాంతో ప్రియా, నేనంటే నీకు ప్రేముందా లేక అవసరమా అని అడుగుతుంది. దానికి అర్జున్, కేవలం నువ్వు నాకు అలవాటు మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ జ్యోతిని లాస్ట్ టైం డ్రాప్ చేసిన టాక్సీ డ్రైవర్ ని కలుస్తాడు. ఆ డ్రైవర్ తను జ్యోతిని వదిలిన ప్లేస్ ని చూపించి అక్కడి నుంచి వేరే కార్ జ్యోతిని తీసుకెళ్లిందని చెప్పి జ్యోతి తన కార్లో మర్చిపోయిన మొబైల్ ని అర్జున్ కి ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక మహిళ 2 శవాల్ని లాక్కెళ్లి ఒక బావిలో వేసేస్తుంది. ఆ 2 శవాలు ఫారినర్ అమ్మాయిలవి అయ్యి ఉంటాయి. ఆ 2 ఫారినర్ అమ్మాయిల మిస్సింగ్ గురించి న్యూస్ లో కూడా చూపిస్తూ ఉంటారు. అక్కడి కమిషనర్ అహ్మద్ ఖాన్ ఆ 2 అమ్మాయిల్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటామని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ సమీర్ భాయ్ దగ్గరికి వెళ్ళి, మనం వాడిని పట్టుకోవాలంటే ఒక ప్లాన్ వేయాలి, నువ్వు నీ అమ్మాయిల్ని పంపడం స్టార్ట్ చెయ్యి, అమ్మాయిలందరికీ వాళ్ళు వెళ్ళిన ప్లేస్ అడ్రస్ ని SMS చేయమని చెప్తాడు. ఇది విని సమీర్ భాయ్ అమ్మాయిలు వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదని చెప్తే దానికి అర్జున్, వాళ్ళ మొహం పైన ఎక్కువ డబ్బులు కొట్టు, వాళ్ళే వెళ్తారు అని చెప్తాడు. ఇది విని సమీర్ భాయ్ కూడా సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో రేష్మా అనే అమ్మాయిని చూపిస్తారు. తను హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ రోజు నుంచే రేష్మా సమీర్ భాయ్ దగ్గర కాల్ గర్ల్ గా పని స్టార్ట్ చేసుంటుంది. రేష్మాకి వాళ్ళ అమ్మ, 2 చెల్లెలు ఊరి నుంచి కాల్ చేస్తారు. రేష్మా వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు ఇక్కడ మంచి జాబ్ దొరికింది, నేను మెల్లిగా అప్పులన్నీ తీర్చేస్తాను, అలాగే చెల్లెళ్ళు కూడా స్కూల్కి వెళ్తారు అని చెప్తుంది. యాక్చువల్లీ రేష్మా వాళ్ళ నాన్న చాలా రోజుల ముందే చనిపోయి ఉంటాడు. అమ్మ, చెల్లెళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా పేదవాళ్ళై ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆ రోజు క్రిస్మస్ కావడంతో ప్రియా అర్జున్ ని తనతోనే ఉండమని చెప్తుంది. దానికి అర్జున్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే తనకి జ్యోతి గుర్తొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ తన ఫ్రెండ్ అయిన సదాకి కాల్ చేస్తాడు. సదా పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. అర్జున్ సదాతో ఒక మొబైల్ నంబర్ గురించి డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. సదా ఆ ఫారినర్ అమ్మాయిల మిస్సింగ్ కేసులో బిజీగా ఉండడంతో అర్జున్ కి హెల్ప్ చేయలేనని చెప్పేస్తాడు. మరోవైపు రేష్మా కాల్ గర్ల్ లాగా మారి ధీరజ్ అనే వ్యక్తితో వెళ్తుంది. రేష్మా అక్కడికి వెళ్లి తన అడ్రస్ SMS చేసేలోపే ధీరజ్ ఆమె ఫోన్ ని లాగేసుకుంటాడు. అర్జున్ సమీర్ భాయ్ ఆఫీస్ కి వెళ్లి ఈ రోజు ఎంతమంది అమ్మాయిలు వెళ్లారు, వాళ్ళలో ఎంతమంది అడ్రస్ పెట్టారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ఈ రోజు 3 అమ్మాయిలు వెళ్లారు, 2 అడ్రస్ పెట్టారు, అదే 3వ అమ్మాయి రేష్మా ఇంకా అడ్రస్ SMS చేయలేదని చెప్తాడు. దానికి అర్జున్ ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నంబర్ ఇవ్వమని అడుగుతాడు. ఆ నంబర్ ని జ్యోతి ఫోన్ లో ఉన్న నంబర్ తో మ్యాచ్ చేస్తాడు. ఆ 2 నంబర్స్ ఒకటే అవ్వడంతో జ్యోతి లాస్ట్ టైం వెళ్ళిన అతని దగ్గరికే రేష్మా కూడా వెళ్ళిందని అర్జున్ కి అర్థమైపోతుంది. మరోవైపు ధీరజ్ రేష్మాని ఒక చోట కూర్చోపెట్టి, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్తాడు. రేష్మా ఆ ఇంటిని చూస్తూ ఒక రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ రూమ్ అంతా
అంతా రక్తం ఉంటుంది. అదే రూమ్లో ఒక చెవి కట్ అయి పడుంటుంది. ఇది చూసి రేష్మ చాలా భయపడిపోయి డోర్ వైపుకి పరిగెత్తుతుంది. అప్పుడే రేష్మ తలుపుకి 1 కాదు 2 కాదు పూర్తిగా 3 లాక్స్ వేసుండడం చూస్తుంది. అప్పుడే రేష్మ వెనుక ధీరజ్ వచ్చి నిలబడతాడు. ధీరజ్ ఒక అమ్మాయిలాగా రెడీ అయ్యి నిలబడి ఉంటాడు. మరోవైపు అర్జున్ పదే పదే రేష్మకి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ రేష్మ ఫోన్ ఎత్తదు. ధీరజ్ రేష్మని కట్టేసి తన ముందు ఒక ఆడియో రికార్డర్ని పెట్టి రేష్మని అరవమంటాడు. అమ్మాయిలు ఏడ్చే అరుపుల్ని ధీరజ్ దాంట్లో రికార్డ్ చేసేవాడు. రేష్మ ఏడుస్తూ తనని వదిలేయమని, తన తల్లి చెల్లెళ్ళకి తను తప్ప ఎవరూ లేరని, అందుకే నేను ఈ పని చేస్తున్నానని ఎంత అడుక్కున్నా కూడా ధీరజ్ రేష్మ మాట అస్సలు వినడు. ధీరజ్ రేష్మతో నీలాంటి అమ్మాయిలు మేకప్ వేసుకొని రెడీ అయ్యి మగవాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. నీలాంటి వాళ్ళు బ్రతకకూడదని ఒక రకమైన వస్తువుతో కొడతాడు. ధీరజ్ ప్రతి అమ్మాయిని దీంతోనే కొట్టేవాడు. ఆ తరువాత ధీరజ్ రేష్మ తలపై సుత్తితో కొట్టబోతుంటే రేష్మ పక్కకి జరగడంతో ఆ సుత్తి ధీరజ్ చేతికి తగులుతుంది. మరోవైపు అర్జున్ జ్యోతిని ఆ టాక్సీ డ్రైవర్ వదిలిన ప్లేస్లోనే తిరుగుతూ ఉంటాడు. రేష్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుందని తిరుగుతూ ఉంటాడు. వెతుకుతూ అర్జున్ ధీరజ్ ఇంటి ముందుకి వచ్చి నిలబడతాడు. అక్కడి నుంచి అర్జున్ రేష్మకి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ రేష్మ ఫోన్ ధీరజ్ దగ్గరే ఉంటుంది. అర్జున్ ధీరజ్ ఇంటి బయట ఒక విచిత్రమైన విగ్రహాన్ని చూస్తాడు. మరోవైపు ధీరజ్ తనకి తగిలిన దెబ్బని క్లీన్ చేసుకుని బట్టలు మార్చుకొని దెబ్బలతో ఉన్న రేష్మని లాక్కెళ్లి ఒక బావిలో వేసేస్తాడు. అర్జున్ కి తలనొప్పిగా ఉండడంతో అక్కడే ఉన్న ఒక మెడికల్ స్టోర్ కి వెళ్లి టాబ్లెట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అదే మెడికల్ స్టోర్కి ధీరజ్ వచ్చి తన చేతికి తగిలిన దెబ్బకి మందు తీసుకుంటూ ఉంటాడు. అర్జున్ ధీరజ్తో ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడిగితే దానికి ధీరజ్ తను బైక్ నుండి కింద పడిపోయానని చెప్తాడు. ఆ దెబ్బని చూసి అతను చెప్పేది అబద్ధమని అర్జున్కి అర్థమైపోతుంది. ధీరజ్ తనతో పాటు తెచ్చిన రేష్మ మొబైల్ని అక్కడే ఉన్న డస్ట్బిన్లో వేసేస్తాడు. అర్జున్ మెడికల్ స్టోర్ నుంచి రేష్మకి మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తే అక్కడ ఉన్న డస్ట్బిన్లో ఫోన్ రింగ్ అవ్వడం చూస్తాడు. మళ్ళీ అర్జున్ జ్యోతికి లాస్ట్ టైం కాల్ చేసిన నంబర్కి కాల్ చేస్తే ఫోన్ ధీరజ్ ఎత్తి హలో అనగానే అర్జున్ వెనక్కి చూడరా అని అంటాడు. ధీరజ్ వెనక్కి తిరిగితే అక్కడ అర్జున్ ఉండడంతో ధీరజ్ అక్కడి నుంచి పరిగెత్తుతాడు. అర్జున్ కూడా ధీరజ్ వెనకే పరిగెత్తుతాడు. కొంత దూరం వెళ్ళాక అర్జున్ ఎలాగోలాగా ధీరజ్ని పట్టుకునేస్తాడు. అర్జున్ ధీరజ్ ఐడిని తీయగానే అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసేస్తారు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ జాన్ని చూస్తాం. యాక్చువల్లీ ముందు అర్జున్ జాన్తోనే కలిసి పని చేసేవాడు. వీళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు. అందుకే జాన్ అర్జున్ని లాకప్లో వేసి ధీరజ్ని మాత్రం ఇంట్రోగేషన్ అని చెప్పి బయటే కూర్చోపెడతాడు. అర్జున్ జాన్తో వాడిని వదలద్దు, వాడు చాలా మంది అమ్మాయిల్ని మాయం చేశాడు, వాణ్ణి రేష్మ ఎక్కడుందో అడుగు అని అంటాడు. దానికి జాన్ అర్జున్తో ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో, పోలీస్ ఉద్యోగం వదిలి ఈ స్మగ్లింగ్ చేస్తున్నావు, బ్రోకర్లకి హెల్ప్ చేస్తున్నావు, మా పనేంటో మాకు నేర్పించకు, మాకు అన్నీ తెలుసు, అతన్ని ఏమి అడగాలో మాకు తెలుసు అని చెప్పి ధీరజ్ దగ్గరికి వెళ్తాడు. ధీరజ్ జాన్కి తన పేరు ధీరజ్ పాండే అని చెప్పి తప్పుడు అడ్రస్ ఇస్తాడు. అలాగే తన మైండ్లో ట్యూమర్ ఉందని, తనకేమీ అంతగా గుర్తుండదని చెప్తాడు. పోలీస్ ధీరజ్ కార్లో నుంచి పేపర్స్ తీసి ఈ కార్ ఎవరిది అని అడిగితే దానికి ధీరజ్ ఆ కార్ తన అంకుల్దని, అంకుల్ పేరు గుర్తులేదని, తన ఇంట్లో డైరీలో ఆ అంకుల్ పేరు రాసానని చెప్తాడు. దానికి జాన్ నువ్వు అంకుల్ పేరు డైరీలో రాసావు, ఆ డైరీ మీ ఇంట్లో ఉంది, కానీ ఇంటి అడ్రస్ మాత్రం నీకు గుర్తులేదు అంతే కదా అని అంటాడు. దీంతో జాన్కి కూడా ధీరజ్ పైన డౌట్ వస్తుంది. ఎందుకంటే ధీరజ్ ఏమడిగినా తిప్పి తిప్పి ఒకటే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత జాన్ ధీరజ్తో నువ్వు సమీర్ భాయ్ అమ్మాయిల్ని ఏం చేశావు, ఎక్కడ అమ్మేశావు అని అడుగుతాడు. దానికి ధీరజ్ వాళ్ళని నేను అమ్మలేదు సార్, వాళ్ళని కోసి పారేశాను అని అంటాడు. ఇది విని జాన్ షాక్ అయ్యి ఇన్స్పెక్టర్ సదాకి కాల్ చేసి మొత్తం చెప్తాడు. ధీరజ్ అక్కడే కూర్చొని పేపర్లో ఉన్న మోడల్ పైన పెన్తో ఏదో డ్రా చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ ధీరజ్ చేతికి సంకెళ్ళు వేస్తూ ఈ అమ్మాయి గురించి అస్సలు అలా అనుకోకు, ఆ అమ్మాయి అర్జున్ సార్ గారి గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఇది విని ధీరజ్ న్యూస్ పేపర్లో ఉన్న ఆ మోడల్ని చింపి తన జేబులో పెట్టుకుంటాడు. అర్జున్ జాన్తో తనని వదిలేయమని చెప్తే దానికి జాన్ నోటికొచ్చింది తిడతాడు. దానికి అర్జున్ జాన్తో నువ్వేం తక్కువైనోడివి కాదు, టేబుల్ కింద నుంచి లంచాలు తీసుకుంటున్నావు, బ్రోకర్ల దగ్గర నుంచి కూడా డబ్బులు లాగేస్తున్నావు అని అంటాడు. ఇది విని జాన్ లాకప్లోకి వెళ్ళి అర్జున్ని కొడతాడు. దాంతో వీళ్ళిద్దరిలో ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ సదా వచ్చి ఇద్దరిని ఆపుతాడు. కొద్దిసేపటి తర్వాత కమిషనర్ వచ్చి సదాని తన క్యాబిన్లోకి పిలిచి నువ్వు వెళ్ళి ధీరజ్తో మాట్లాడి అన్ని ఆధారాలు కలెక్ట్ చేయి, అలాగే ఈ విషయం
మీడియా వాళ్ళకి తెలియనివ్వకు అని అంటాడు. దానికి సదా కమిషనర్తో ధీరజ్ తన తప్పుని ఒప్పుకున్నాడు, ఇది పెద్ద న్యూస్ అని అంటే దానికి కమిషనర్ నాకు అది తెలుసు కానీ నేనేం చేయలేను, పైనుంచి నాకు ప్రెషర్ ఉంది, ఈ మిస్సింగ్ అమ్మాయిల కేసు గురించి దాచాలని ఆర్డర్ ఇచ్చారు, ఈ కేసుని మనం క్రిస్మస్ న్యూ ఇయర్ తర్వాత సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అర్జున్ జాన్ల మధ్య గొడవ స్టార్ట్ అయిపోతుంది. దాంతో సదా అర్జున్ని పక్కకి తీసుకుని వెళ్ళి నువ్వు ఫస్ట్ ఈ ధీరజ్ గురించి పూర్తిగా తెలుసుకో, ఈ ఒక్కరోజు ముందులాగా పోలీస్ లాగా ఉండు, ఈ పెద్దవాళ్ళు క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు ఏమీ చెయ్యరు, ఈ పని నువ్వే చేయగలవు, ఏది చేసినా జాగ్రత్తగా చెయ్యి అర్జున్ అని చెప్తాడు. ఆ తరువాత సదా ధీరజ్ ని ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సదా ధీరజ్ తో నువ్వు 60 మంది ఆడవాళ్ళని చంపావు, ఎందుకని కేవలం ఆడవాళ్ళని, అందులో కాల్ గర్ల్స్ ని మాత్రమే ఎందుకు చంపుతున్నావు అని అడిగితే దానికి ధీరజ్ నాకు ఆడవాళ్ళని చంపడంలో మజా వస్తుంది, నేను కేవలం కాల్ గర్ల్స్నే కాదు ఎవరినైనా చంపుతాను అని అంటాడు. దానికి సదా అయితే ఆ శవాలన్నీ నువ్వేం చేస్తావు అని అడిగితే దానికి ధీరజ్ నేను ఆ శవాల్ని ముక్కలుగా చేసి పారేస్తాను, భూమిలో పాతేస్తాను, నాకు శవాల్ని ఇలా ముక్కలు ముక్కలుగా నరకడం అంటే చాలా ఇష్టం అని అంటాడు. దానికి సదా నువ్వు ఇంతవరకు ఎలా తప్పించుకున్నావు అని అడిగితే దానికి ధీరజ్ ఏం చెప్పను సార్, పోలీసులకి నా అగేన్స్ట్ ఏ ఆధారాలు దొరకనే లేదు, ఆడవాళ్ళని చంపి దొరకకుండా తిరగడంలో ఉండే మజానే వేరు, నన్ను ఎవ్వడూ అరెస్ట్ చేయలేరు అని సైకోలాగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు అర్జున్ సమీర్ భాయ్ ఆఫీస్కి వెళ్ళి ధీరజ్ ఎంతమంది అమ్మాయిల్ని బుక్ చేసి తీసుకెళ్లాడో వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. సమీర్ భాయ్ మనిషి అర్జున్తో మేము ఇంతవరకు ధీరజ్కి 3 అమ్మాయిల్ని పంపాం, 1 జ్యోతి, 2 షీనా, 3 రేష్మ అని చెప్పి జ్యోతి షీనాల ఫోటోలు అర్జున్కి ఇస్తే రేష్మ ఫోటో ఎక్కడా అని అర్జున్ అడిగితే ఆ వ్యక్తి తమ దగ్గర రేష్మ ఫోటో లేదని, తను నిన్నే కొత్తగా జాయిన్ అయిందని చెప్తాడు. దాంతో అర్జున్ రేష్మ హాస్టల్కి వెళ్తాడు. సిస్టర్ అర్జున్తో మా హాస్టల్లో ఇలాంటి పనులు ఎవ్వరూ చెయ్యరు, రేష్మ పరిస్థితిని చూసి నేనే ఆ పనికి తీసుకొచ్చాను, ఎందుకంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది. అర్జున్ అక్కడి నుంచి రేష్మ ఫోటో తీసుకుని సమీర్ భాయ్ దగ్గరికి వెళ్ళి ఈ పని కోసం రేష్మానే ఎందుకు పంపావు, తన వయసు 17 సంవత్సరాలు అంతే అని అరుస్తాడు. దానికి సమీర్ భాయ్ రేష్మకి డబ్బులు అవసరం అనడంతో పంపించా, అమ్మాయిల మొహం పైన డబ్బులు కొట్టు అని నువ్వే చెప్పావు కదా, నువ్వు చెప్పినట్లే నేను చేశాను అని అర్జున్నే అరుస్తాడు. ఇదంతా విని అర్జున్ చాలా బాధపడతాడు, ఎందుకంటే తన ప్లాన్ వల్లే ఈరోజు రేష్మ డేంజర్లో ఉంది. దాంతో అర్జున్ కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధీరజ్ని బాగా కొట్టి రేష్మ గురించి అడుగుతాడు. అప్పుడే సదా వచ్చి అర్జున్ని బయటికి తీసుకుని వచ్చి వాడు నార్మల్ మనిషి కాదు, వాడు కేవలం రేష్మానే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిల్ని చంపాడు, తను చెప్పిన దాన్ని బట్టి ఏ అమ్మాయి ఇంకా బ్రతికిలేదు, రేష్మ కూడా ఇప్పటికి చనిపోయి ఉంటుంది అని చెప్తాడు. ఇది విన్నా కూడా అర్జున్ నమ్మకుండా సదాతో ఆ రోజు టాక్సీ డ్రైవర్ వదిలిన చోటే మళ్ళీ వెళ్ళి వెతుకుదాం, అక్కడ రేష్మ దొరకచ్చని అంటాడు. దానికి సదా నీకు అర్థం అవ్వడం లేదా, ఈ కేసుని మేము దాచాలని చూస్తే నువ్వేమో సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. దానికి అర్జున్ అవును నేను సెల్ఫిష్, నేను లంచం డబ్బులు తీసుకోకూడదని చెప్పే ఈ దొంగ పోలీస్ జాబ్ ని వదిలేశాను, ఇన్ని రోజుల్లో జరగంది ఇప్పుడు జరిగింది, నా ఒక్క తప్పు వల్ల ఒక అమ్మాయి రిస్క్ లో ఉంది, మీ తొక్కలో రూల్స్ కోసం ఒక అమ్మాయిని బలి అవ్వనివ్వను అని అంటాడు. కానీ సదా రేష్మ చనిపోయిందని ఎంత చెప్పినా అర్జున్ వినడు, రేష్మ బ్రతికే ఉందని నన్ను హెల్ప్ కోసం పిలుస్తుందని అంటాడు. మరోవైపు రేష్మ ఆ బావిలో బ్రతికే ఉంటుంది, తన చుట్టుపక్కల అమ్మాయిల శవాలు పడుంటాయి. మరోవైపు అర్జున్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ధీరజ్కి ఎలా శిక్ష పడేలా చేయాలి అని అడుగుతాడు. దానికి లాయర్ రేపటి లోపల ధీరజ్కి అగేన్స్ట్ గా ఆధారాలు వెతకాలి, పోలీసులు రేపు మధ్యాహ్నమే ధీరజ్ని వదిలేస్తారు అని అర్జున్కి చెప్తాడు. మరోవైపు జైలుకి ఒక లాయర్ వచ్చి ధీరజ్తో నన్ను నిర్మలా పండిత్ పంపించారని చెప్పి ధీరజ్కి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు. ఫోన్లో నిర్మలా పండిత్ ధీరజ్తో నేను వస్తున్నాను, నిన్ను విడిపించి తీసుకుని వెళ్తాను అని చెప్తుంది. మరోవైపు రేష్మ బావిలో వేలాడుతున్న ఊడలతో పైకి ఎక్కాలని ట్రై చేస్తుంది, కానీ ఊడలు విరిగిపోవడంతో తను మళ్ళీ కింద పడిపోతుంది. అప్పుడే రేష్మకి ఒక లైటర్ దొరుకుతుంది, తను లైటర్ని వెలికిస్తే తనకొక దారి కనిపిస్తుంది. మరోవైపు అర్జున్ ధీరజ్ ఐడి కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్తే అక్కడ ధీరజ్ అమ్మ, నాన్న, భార్య ఉంటారు. ధీరజ్ తన భార్యని చాలా టార్చర్ చేయడం వల్ల ఆమె పిచ్చిదైపోయి ఉంటుంది.
ఉంటుంది. దాంతో ధీరజ్ని తన తల్లిదండ్రులే ఇంటి నుంచి తరిమేసి ఉంటారు. ప్రియా పదే పదే అర్జున్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ అర్జున్ ఫోన్ ఎత్తడు. దాంతో ప్రియా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ ఇంకో అమ్మాయిల బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ దగ్గరికి ఏ అమ్మాయినైనా పంపించారా అని అడగడానికి వెళ్తాడు. దాంతో ఆ బ్రోకర్ ధీరజ్ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, సోనియా అనే అమ్మాయిని పంపించామని, 1 నెల నుంచి సోనియా పనికి రావడం లేదని అంటాడు. దాంతో అర్జున్ సోనియా ఫోటోని తీసుకుని సోనియా వాళ్ళ అడ్రస్ కి వెళ్లి సోనియాని కలుస్తాడు. అర్జున్ సోనియాతో ధీరజ్ గురించి అడుగుతాడు. దానికి సోనియా అర్జున్తో, సార్ వాడు మగాడే కాదు, వాడు నన్ను చాలా టార్చర్ చేశాడు. ఎలాగోలాగా నేను తప్పించుకొని వచ్చేశాను. అందుకే భయపడి నేను మళ్ళీ ఆ పనికి వెళ్ళనే లేదు అని చెప్తుంది. ఆ తర్వాత అర్జున్ తన ఇంటికి వెళ్తే అక్కడ ప్రియా బయటే కూర్చొని ఉంటుంది. ప్రియా అర్జున్తో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నీది నాకేమీ అర్థం కావడం లేదు. నన్ను వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకో అని అంటావు, అలా అని నువ్వు నన్ను వదిలిపెట్టవు అని అంటుంది. దానికి అర్జున్, నేనేం చేస్తానో నాకే తెలియదు, నేనే చీకట్లో తిరుగుతున్నాను, నీకు వెలుగుని నేను ఎలా చూపిస్తాను? మా అమ్మ చర్చ్ ముందు క్యాండిల్స్ అమ్మేది, కానీ పేదరికం వల్ల మా అమ్మ చెల్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మా నాన్న కూడా ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందరూ నన్ను ఒక అనాథలాగా వదిలేశారు. ఈరోజు నా వల్ల ఒక అమ్మాయి మాయమైపోయింది. నేను తననే వెతుకుతూ ఉన్నాను. తన కథ కూడా నాలాంటిదే. ఒకవేళ అమ్మాయి చనిపోతే తన ఫ్యామిలీ వాళ్ళు ఆకలితో చనిపోతారు. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, టైం లేదు, ప్రేమ కూడా లేదు. ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అనడంతో ప్రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అర్జున్ ధీరజ్ ఫోన్లో ఉన్న సిమ్ అడ్రస్ లోకి వెళ్తాడు. అక్కడ మోహన్ బోర్కర్ ఉంటాడు. మోహన్ అర్జున్తో, నేను ధీరజ్ 2 సంవత్సరాల ముందు విగ్రహాలు చేసే చోట కలిసి పని చేసేవాళ్ళం. ఫస్ట్లో ధీరజ్ బాగుండేవాడు. ఆ తర్వాత వాడికి ఏమైందో తెలియదు. ధీరజ్కి అమ్మవారి విగ్రహం చేయమంటే అతను రాక్షసుల విగ్రహాన్ని చేసేవాడు. దానికి ఓనర్ అరవడంతో ధీరజ్ ఓనర్ని రాడ్తో కొట్టి చంపేశాడు. అది చూసి నేను కూడా భయపడిపోయి పారిపోయాను. ధీరజ్ మనిషే కాదు, రాక్షసుడు అని చెప్తాడు. మరోవైపు సదా కమిషనర్ ముందు ధీరజ్ తప్పుల్ని రికార్డ్ చేయాలని అడుగుతాడు. కానీ ధీరజ్ ఏమో కమిషనర్ ముందు, నేనేం తప్పు చేశాను సార్, నా బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, నేనేం చెప్పానో నాకే గుర్తులేదు అని మాట మార్చేస్తాడు. దాంతో ధీరజ్ నుంచి కన్ఫెషన్ కోసం ఒక సైకాట్రిస్ట్ని పిలిపిస్తారు. డాక్టర్ సాదియా తన మాటలతో ధీరజ్ నుంచి నిజం తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ధీరజ్ డాక్టర్ సాదియాతో, మేము కాన్పూర్లో ఉండేవాళ్ళం, మా నాన్న జాబ్ కోసం మేము గోవాకి వచ్చాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు పెళ్లి చేసేశారు, కానీ నేను నా భార్యని వదిలేశా అని అంటాడు. దానికి డాక్టర్, నువ్వు మగాడివి కాదా, ఆడోళ్ళు నీకు నచ్చరా అని అడుగుతుంది. దానికి ధీరజ్, నేనే నన్ను హిజ్రాగా మార్చుకున్నాను. ఒకసారి అమ్మవారు నా కల్లోకి వచ్చి ఇలా చేయమని చెప్పింది. దాంతో నేను నిర్మలా పండిత్ అనే హిజ్రా దగ్గరికి వెళ్ళి నన్ను హిజ్రాని చేయమన్నాను. అప్పటి నుంచి నిర్మలా పండిత్ నన్ను తన సఖిని చేసుకుంది అని చెప్తాడు. దానికి డాక్టర్ ధీరజ్తో, ఇలా ఎందుకని చేశావు అని అడిగితే దానికి ధీరజ్, నాకు ఆడవాళ్ళ వ్యసనం అయిపోయింది. రాత్రి పగళ్ళు నేను ఆడవాళ్లతోనే ఉండేవాణ్ణి. ఎప్పుడైతే అమ్మవారి ఆదేశం వచ్చిందో అప్పుడే నేను వ్యసనాల్ని ఇచ్చేదాన్నే తీసేశాను. ఆడవాళ్ళు దయ్యాలు, మగవాళ్ళని కావాలని లొంగ తీసుకుంటారు. నాకు ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదు, వాళ్ళంటే నాకు అసహ్యం, వాళ్ళని నేను నా చెప్పు కింద పెట్టుకుంటాను అని అంటాడు. డాక్టర్ కావాలనే ధీరజ్ని తన మాటలతో రెచ్చగొడుతుంది. నువ్వేం చేయలేవు కాబట్టి ఆడవాళ్ళని అంటున్నావు అని అంటుంది. దాంతో ధీరజ్ కోపంతో డాక్టర్ పైన అటాక్ చేసేస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి డాక్టర్ని కాపాడుతారు. మరోవైపు అర్జున్ మోహన్ మరియు ధీరజ్ వాళ్ళ పేరెంట్స్ని ఈ కేసుకి విట్నెస్లుగా తెస్తాడు. మరోవైపు రేష్మా బావిలో ఉన్న ఒక దారి నుంచి బయట వస్తుంది. మరోవైపు నిర్మలా పండిత్ పోలీస్ స్టేషన్కి వచ్చి ధీరజ్ని వదిలిపెట్టమని, లేదంటే నీ ఉద్యోగం పోతుందని కమిషనర్ని బెదిరిస్తుంది. నిర్మల రాజకీయాల్లో పెద్ద పొజిషన్లో ఉంటుంది. కమిషనర్ ధీరజ్ని వదలనని అంటాడు. అప్పుడే కమిషనర్కి సీఎం ఫోన్ చేసి ధీరజ్ని వదిలేయమని చెప్తాడు. వేరే దారి లేక పోలీసులు ధీరజ్ని వదిలేస్తారు. సదా ధీరజ్ విడుదలైన విషయాన్ని అర్జున్కి చెప్తాడు. అలాగే జాన్ మరియు ఇంకో కానిస్టేబుల్ ధీరజ్ని ఫాలో అవుతున్నారని కూడా చెప్తాడు. మరోవైపు రేష్మా అడవిలో వెతుక్కుంటూ ఒక గుడి దగ్గరికి వస్తుంది. ఆ గుడి పూజారితో పోలీస్ని పిలవమని చెప్తుంది. మరోవైపు నిర్మలా పండిత్ ధీరజ్తో, మనం ఫస్ట్ నీ ఇంటి దగ్గరున్న గుడి దగ్గరికి వెళ్దాం, ఆ గుడిలో విగ్రహాన్ని నువ్వే కదా చేశావు అని చెప్పి గుడికి వెళ్తారు. అదే గుడిలో రేష్మా కూడా ఉంటుంది. జాన్ వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. అర్జున్ జాన్కి కాల్ చేసి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగితే వాళ్ళు ఒక గుడి దగ్గర ఉన్నారని చెప్తాడు. ధీరజ్ మరియు నిర్మల గుడిలోకి వెళ్తే పూజారి వీళ్ళతో, ఇప్పుడే ఒక అమ్మాయి చాలా దారుణమైన స్థితిలో ఇక్కడికి వచ్చిందని, తననెవరో దారుణంగా కొట్టి బావిలో వేసేశాడని, తను కష్టంగా తప్పించుకుంది, అలాగే ఆ బావిలో చాలా శవాలున్నాయి
ఉన్నాయని చెప్పేస్తాడు. దాంతో ధీరజ్ పూజారితో ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది అని అడిగితే దానికి పూజారి నేను ఆ అమ్మాయిని గుడి లోపల దాచేశాను, పోలీసులు కూడా పిలిచేశాను అని అంటాడు. ఆ మాటలన్నీ విన్న నిర్మలాకి ధీరజ్ పైన డౌట్ వస్తుంది. దాంతో నిర్మల ధీరజ్తో నువ్వేమన్నా చేశావా అని అడిగితే దానికి ధీరజ్ ఏమీ సమాధానం చెప్పడు. ధీరజ్ అమ్మవారి ముందు ఉన్న ఆయుధాన్ని ఎత్తుకొని నిర్మలా పండిట్ని చంపేస్తాడు. ఆ తర్వాత పూజారిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత తను రేష్మ దగ్గరికి వెళ్ళి రేష్మని చాలా దారుణంగా టార్చర్ చేసి మరీ చంపేస్తాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు మరియు అర్జున్ అక్కడికి వస్తారు. అర్జున్ రేష్మని చూసి చాలా బాధపడతాడు. రేష్మకి అంత్యక్రియలు జరిగేటప్పుడు అక్కడే రేష్మ వాళ్ళ అమ్మ చెల్లెలు ఉంటారు. వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. మరోవైపు ధీరజ్ న్యూస్ పేపర్ నుంచి ప్రియా ఫోటోని చింపి ఉంటాడు కదా, అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దాంతో ధీరజ్ ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. ప్రియాకి తన మేనేజర్ కాల్ చేసి కొత్త క్లయింట్ ఫోటోషూట్కి సైన్ చేయాలని పిలుస్తున్నాడు, అది ఈ రాత్రికే సైన్ చేయాలని అనడంతో ప్రియా కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు అర్జున్ రేష్మాని తలుచుకుంటూ అదే గుడికి వెళ్తాడు. అర్జున్కి అమ్మవారి విగ్రహాన్ని చూసి మోహన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ధీరజ్ రాక్షసుల విగ్రహాల్ని చేసేవాడని గుర్తొస్తుంది. అలాగే ఇలాంటి విగ్రహాన్ని తను ఒక ఇంటి ముందు చూసింది కూడా గుర్తొస్తుంది. దాంతో అదే ధీరజ్ ఇల్లని అర్జున్కి అర్థమైపోతుంది. మరోవైపు ధీరజ్ ఆడవాళ్ళలా రెడీ అయ్యి ప్రియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ప్రియా కూడా బయలుదేరుతుంది. ప్రియా వచ్చేలోపే అక్కడికి అర్జున్ చేరుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అర్జున్ ధీరజ్ని చాలా కొడతాడు. అప్పుడే ధీరజ్కి ఒక చాకు దొరకడంతో ఆ చాకుని అర్జున్ కాళ్ళలో దూర్చేస్తాడు. అయినా కూడా అర్జున్ ఆగకుండా ధీరజ్ని కొడుతూనే ఉంటాడు. దాంతో ధీరజ్ కింద పడిపోయి స్పృహ కోల్పోయినట్లు నటిస్తాడు. అప్పుడే అక్కడికి ప్రియా రావడంతో అర్జున్ ప్రియాతో ఇక్కడికి ఎందుకు వచ్చావని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడే ధీరజ్ వెనుక నుండి రాడ్తో అర్జున్ని కొట్టడంతో అర్జున్ అక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత ధీరజ్ ప్రియాని టార్చర్ చేస్తూ చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇదంతా అర్జున్ చూస్తూనే ఉంటాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. ధీరజ్ ప్రియాని చంపే ముందు ఆ ఆడియో రికార్డర్ని ప్రియా ముందు పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అర్జున్ ఉన్నట్టుండి లేచి ధీరజ్ని కొట్టి చంపబోతుంటే అక్కడికి సదా మరియు జాన్ వచ్చేస్తారు. వాళ్ళు అర్జున్ని ధీరజ్ని చంపొద్దని అంటారు. దాంతో అర్జున్ ఆగిపోతాడు. అప్పుడే ధీరజ్ ఆడియో రికార్డర్ని ఆన్ చేస్తాడు. అందులో రేష్మ అరుపులు, తనని వదిలిపెట్టమని అడుక్కోవడం ఇదంతా ఉంటుంది. ఇదంతా విన్నాక అర్జున్ కోపంతో ధీరజ్ని అక్కడే చంపేస్తాడు. సదా కూడా 2-3 బుల్లెట్లు కాల్చేస్తాడు. అర్జున్ ఇరుక్కోకూడదని సదా ఇలా చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ బావిలో నుంచి 60 మంది అమ్మాయిల శవాల్ని బయటికి తీస్తారు. ఆ తర్వాత అర్జున్ రేష్మ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర డబ్బుల్ని పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అర్జున్ ప్రియాతో చర్చికి వెళ్తాడు. అలాగే ప్రియాని యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.